అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. పేరు గొప్ప ఊరు దిబ్బ. గ్రామంలో అనేక సమస్యలు తిష్ట. సంక్షేమ పథకాలు నోచుకొని గ్రామస్తులు. 6 నెలల నుంచి ఆశా వర్కర్ లేకపోవడం దారుణం. ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీలు, బాలింతలు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కూతవేటు దూరంలో ఉన్న వంజంగి గ్రామం. వంజంగి అంటేనే ఎంతో ప్రసిద్ధిగాంచి టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ జాతీయ స్థాయిలో పేరుగాంచిన గ్రామం. ఆ గ్రామ పరిస్థితి ప్రస్తుత దుర్భర స్థితిలో ఉందని, గ్రామస్తులు అవస్థలు పడుతూ జీవించడం చాలా దారుణమని, గ్రామస్తులు తమ కష్టాలను కక్కలేక మింగలేక బతుకుతున్నామని మీడియాతో తమ గ్రామ సమస్యలను తెలియపరిచారు. జ్వరంతో పడుతుందా? అయితే నియమించాలి. నమస్కారం అండి. మాది వంజంగి గ్రామం, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మరి మాకు ఒక 5-6 సంవత్సరాల నుంచి వంజంగి అనేటువంటి ఒక ఊరు ఉన్నదంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. మరి పర్యాటకంగా చాలా ప్రాంతాల వరకు తెలిసి ఉంది. కానీ ఇప్పటి వరకు మా ఊరికి ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ఆసర లేదు. ఇప్పటి వరకు మా గ్రామంలోని అభివృద్ధి అంటే చాలా శూన్యంగా ఉంది. ఎక్కడ వేసినా అక్కడ గొంగెల్లాగే ఉండిపోయింది. మా గ్రామంలోని అలాగే సరైనటువంటి డ్రైనేజీ లేదు. మరి సరైనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ అనేటువంటిది కూడా లేదు. మరి గ్రామంలోని అధికారులు అయితే వస్తున్నారు కానీ ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అలాగే మా గ్రామంలోని ఒక ఆశా వర్కర్ పెండింగ్ కూడా ఉంది. ఆ ఆశా వర్కరు గత 6 నెలల కిందట నోటిఫికేషన్ పడడం జరిగింది. పడిన తర్వాత చాలామంది ఆ యొక్క నోటిఫికేషన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు మరి ఆ ఉద్యోగం అయితే ఎవరికి ఇచ్చిన దాఖలు లేవు. మరి అలాగే మా గ్రామంలోని చాలామంది 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి గవర్నమెంట్ నుంచి ఈ వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది మరి ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అలాగే చాలామందికి మా గ్రామంలోని
రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదండి. దానికి ప్రధాన బాధ్యుడు నేనే. మరి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా నాకైతే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సంక్షేమ పథకం కానీ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎటువంటి ఒక్క లబ్ధి కూడా నాకు జరగడం లేదు. ప్రధాన బాధితుడు నేనేనండి. అలాగే మరి మా గ్రామానికి అనేకమైనటువంటి సమస్యలు ఉంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు క్యాంపింగ్ టెంట్స్ అని రకరకాలుగా లబ్ధి చేకూరుతున్నారు, కానీ మా గ్రామానికి సంబంధించినటువంటి పీజీలు బీఈడీలు చాలామంది చదువుకొని ఉన్నారు. చదువుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు. మరి ఇట్లాంటి సమస్యలన్నీ పై అధికారులు తెలుసుకొని మా యొక్క ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నామండి. చెప్పమ్మా, అసలు వంజంగిలో ఆశా వర్కర్ లేరు అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు ఎప్పటి నుంచి లేదు? అసలు ఏమైంది అసలు చెప్పండి. 2 సంవత్సరాలు బట్టి అసలు ఆశా వర్కర్ లేదు మాకు. మంది పడుతున్నారు, గర్భిణీ స్త్రీలు కానీ జ్వరాలతో బాధపడుతున్నారు, కానీ ఎవరు పట్టింపు లేదు. ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది ఆశా వర్కర్ లేక. గతంలో ఎవరో మరి ఉండేవాళ్ళేమో ఇంతకు ముందు? గతంలో ఉండేరు అంటే ఆవిడ చనిపోయింది. చనిపోతే ఇంకా అప్పటి నుంచి ఇంకా లేదు. మరి తర్వాత అంటే చేయలేదు, ఇన్ఛార్జిగా ఇచ్చున్నారు. నోటిఫికేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత మేము అదే 6 నెలల తర్వాత, గత 6 నెలల తర్వాత ఇంటర్వ్యూ పెట్టారు. పెట్టిన తర్వాత మేము కూడా పాల్గొన్న తర్వాత ఇంటర్వ్యూ అయితే అయ్యింది. కానీ అసలు ఇంటర్వ్యూ ఎక్కడ అయింది? మినుములూరు పిహెచ్. ఇంటర్వ్యూలో ఎవరెవరు ఉన్నారు ఆ రోజు అంటే డాక్టర్స్ అండి. డాక్టర్సా మేము అటెండ్ అయిన వాళ్ళలో 2 ఉన్నాము. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.